भगवान
सिद्दिपेट डिवीजन अम्मा भगवान की, सत्यलकवासी अम्मा भगवान की, अड़कुंड वरालु इच्चे अम्मा भगवान की, ఒక్క వరం అడిగితే 20 వరాలు ఇచ్చి పంపిస్తున్న అమ్మ భగవాన్ की, गोल्डन सिटी अम्मा भगवान की, आरोग्य प्रदाता परमज्योति अम्मा भगवान की, ऐश्वर्य प्रदाता परमज्योति अम्मा भगवान की, विद्या प्रदाता परमज्योति अम्मा भगवान की, आज की आनंद की। ना पेరు गंगा रमेश, మాది రాయపోల్ మండల్ ఎల్కంటి విలేజ్, మాది ఇక గజ్వేల్ డివిజన్ గజ్వేల్ పట్టణంలో మేము కల్కి భగవాన్ అమ్మా భగవాన్ కళ్యాణోత్సవం జరుపుకున్నాము. దిగ్విజయంగా విజయవంతమైంది. మేము చెప్పిన భక్తులు కూడా అందరూ ఒక 150 మంది నుంచి 200 సుమారు 150 నుండి 200 మంది ఇక్కడికి వచ్చినారు. అందరూ పాల్గొన్నారు. వాళ్ళకు కూడా అందరికీ భోజనాలు కూడా పెట్టి తోలినాం. అది మేము ఇక కల్కి భవన్ అంటే మేము 25 ఏళ్ళ నుంచి అమ్మా భగవాన్ ఈ డివోటీస్ మేము భగవాన్ మాకు ఏదంటే గైడెన్స్గా మేము అమ్మా భగవాన్ చెప్పి మేము బయటకు వెళ్ళినా మాకు ఏది కావాలనో అమ్మా భగవాన్ మాకు ఇస్తుండు. మన బాంధవ్యాలు సరి చేస్తుండు. మనము మన కర్మ ఫలితాన్ని కర్మను మనం తప్పించుకోలేము, కానీ కర్మ నుండి మనను విముక్తి చేస్తుండు. మళ్ళా మనకు కోరిన కోరికలు ఇస్తుండు. మన బాంధవ్యాలు సరి చేస్తుండు. మనం తప్పు చేసిన ఆ తప్పును మనం ఒప్పుకొని మనం భగవాన్ ముంగట మన విమర్శ చేసుకుంటే దానికి పరిష్కారం ఇస్తుండు. అందరికీ ఆనందం సంతోషం నింపుతుండు. విద్యగా అంటే విద్యావంతులు అవుతురు అమ్మా భగవాన్ నమ్ముకున్న వాళ్ళు. ప్రతి ఒక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ఏది కావాలంటే అమ్మా భగవాన్ ఇస్తుండు. మనకు గైడెన్స్గా మనకు ఏది కావాలనో అది అమ్మా భగవాన్ ఇస్తుండు. మళ్ళా ఈ సత్యలోకంలో హోమాలు జరుగుతాయి. ఆ హోమంలో పాల్గొంటే కూడా మన కర్మను అని తీసేసి మన రాతను బంగారు పేరుతో రాసి పంపిస్తుండు అమ్మా భగవాన్. మన చరిత్ర కొత్తగా. జై బోలో అమ్మా భగవాన్ జై. నమస్తే అమ్మ భగవాన్ శరణం. మేము ఈరోజు గజ్వేల్ డివిజన్లో కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా 150 మెంబర్స్తో చాలా ఘనంగా జరుపుకున్నాము. అమ్మ భగవాన్ ప్రతి ఒక్క కార్యంలో మాకు అడుగడుగున ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరియు భగవాన్ ఏదైతే కార్యం నెరవేర్చడానికి వచ్చున్నారో సంపూర్ణమైన జీవన్ముక్తిని ప్రసాదించడానికి వచ్చున్నారు. కారణం లేని ప్రేమ, అవధులు లేని ఆనందాన్ని ప్రసాదించడానికి వచ్చున్నారు. ప్రతి ఒక్కరు మేము అనుభవించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము భగవాన్ సేవలో ముందుకు వెళ్తూ ఉండాలి, మాలాగా అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. అందుకే అమ్మ భగవాన్ని సేవ చేస్తూ ఆనందంగా ప్రేమగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో ముక్తీశ్వరమ్మ భగవానికి జై.